హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. 50 పాత బైకులతో పాటు ఇతర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలైతే ఎగిసిపడ్డాయి. 50 పాత బైకులతో పాటు ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, విజయ చంద్రిక, హైదరాబాద్ను వరుస అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్లో మూసాపేటలో గూడ్ షెడ్ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. హుటాహుటిన అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే స్థానికులు ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసేటప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో 2 ఫైర్ ఇంజన్లు చేరుకుని మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రస్తుతం మంటల్ని అదుపు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇవన్నీ కూడా నగరంలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన ఈవీ వెహికల్స్గా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినప్పటికీ అయితే ఇవి సర్వీస్కు సంబంధించి ఏవైనా ఇతర వెహికల్స్కి సంబంధించి లోపాలు తలెత్తినప్పుడు ఇక్కడికి తీసుకువచ్చి వీటిని అంతా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నట్లుగా స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపుగా 60 ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా అగ్నికి దహనమైపోయాయని చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా. అయితే ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుందనే దానిపై ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు. అంటే బ్యాటరీ పేలడం వల్ల, ఏదైనా వెహికల్లో బ్యాటరీ లోపం వల్ల, లేదంటే సర్క్యూట్ లోపం వల్ల ప్రమాదం చోటు చేసుకుని ఆ మంటలు మిగిలిన వెహికల్స్ అన్నిటికీ కూడా వ్యాపించాయా, లేదంటే ఆ గుడౌన్లోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం అంతా కూడా ఏర్పడిందా అనే దానిపై ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ గుడౌన్స్కి సంబంధించి ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ వెంకట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. గత 8 నెలల నుంచి ఈ గుడౌన్ అంతా కూడా మూసివేశారని కూడా స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక్కొక్కటి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి స్థానిక ఈ గుడౌన్కి ఆనుకుని ఉన్న స్థానిక ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురై వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో దూరంగా పరుగులు పెట్టిన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది అనే దానిపై ప్రస్తుతం అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. నగరంలో చాలా వరకు కూడా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి 2 వీలర్స్కి సంబంధించిన వాహనాలన్నీ కూడా ఏమైనా సర్వీస్ లోపాలు తలెత్తితే ఇక్కడికి ఈ గుడౌన్ వద్దకే తీసుకొచ్చి ఇక్కడ వీటి మెయింటెనెన్స్ అంతా కూడా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ప్రాథమికంగా అయితే ఈ గుడౌన్స్కి సంబంధించి ఎలాంటి భద్రతా నియమాలు పాటించడం లేదంటూ కూడా ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అయితే గుర్తించారు. ఎక్కడ కూడా అటు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ మంటలను అదుపు చేసేందుకు ఎక్కడ కూడా ఫైర్కి సంబంధించిన భద్రతా నియమాలు పాటించడం లేదు. అలాగే భద్రతకు సంబంధించినవి ఏవి కూడా గుడౌన్స్లో పాటించడం లేదంటూ కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఇటువంటి గుడౌన్లు ఇళ్ల మధ్యలో పెట్టి తమ ప్రాణాలకు ముప్పుగా మారాయంటూ కూడా దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందుగానే స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్న ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలు ఎగిసిపడుతున్న సమయంలోనే ఫైర్ సిబ్బంది కూడా చాలా తక్కువ సమయంలోనే చేరుకున్నారు. సో అందువల్ల ఈ మంటలన్నీ కూడా మిగిలిన గుడౌన్లకు కూడా వ్యాపించకుండా పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకువచ్చారు. అయితే లోపల భాగంలో కొంతవరకు మంటలు చెలరేగడంతో ప్రస్తుతం ఆ మంటల్ని కూడా పూర్తి స్థాయిలో ఆ మంటలను అదుపు చేసేందుకు మరొకసారి ఆ ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అయితే పూర్తిగా అంటే గుడౌన్లో ఎక్కడ కూడా
మంటలు మరోసారి వ్యాపించకుండా ఉండేందుకు చిన్ని నిప్పు రవ్వల వల్ల కూడా మరోసారి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా అదుపులోకి తీసుకువచ్చేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆ మంటల్ని మరోసారి అదుపు చేసేందుకు పూర్తిగా మరోసారి ఫైర్ ఇంజిన్ సాయంతో నీటినైతే ఫైర్ సిబ్బంది వదులుతున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుందనే దానిపై స్పష్టత లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఎలక్ట్రికల్ వాహనాలు కాబట్టి ఏదైనా వాహనంలో మంటలు చెలరేగి అది ప్రమాదానికి దారితీసిందనే దానిపై ప్రస్తుతం అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. విజయచంద్రిక.